Okay, naming of carboxylic acids. Carboxylic acid general formula RCOOH kada. Suppose compound is like this. CH3, suppose simple compound COOH. What is its name? Huh? Right. Eth, ene, oic acid, ethanoic acid. Our common name is acetic acid. Acetic acid. Kada CH3COOH. Suppose compound is like this. CH3, COOH, CH, CH2, COOH. What is its IUPAC name? Money. One, two, three, four. Okay. ఇదిగో ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తే 2 మీద వచ్చింది సబ్స్టిట్యూట్. ఇటు నుంచి నెంబరింగ్ ఇచ్చామనుకో 1, 2, 3 మీద వస్తుంది. ఇది లాంగ్ చైన్ అంటే 2 COOH గ్రూప్స్ ఉన్నాయి ఇందులో కదా. కాబట్టి నువ్వు ఇటు నుంచి నెంబరింగ్ ఇవ్వటం అనేది కరెక్ట్. ఇప్పుడు ఈ చైన్ లో కదా 2 మీద మిథైల్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అది 2 మిథైల్ 4 కార్బన్ ఆటమ్స్ కాబట్టి లాంగ్ చైన్ డ్యూ, సింగిల్ బాండ్స్ కాబట్టి ఏ డయోయిక్ యాసిడ్. ఏ డయోయిక్ యాసిడ్ 1, 4 1,4 రెండు ఉన్నాయి కాబట్టి డైఓయిక్ యాసిడ్. 2 మిథైల్ బ్యూటేన్ 1,4 డైఓయిక్ యాసిడ్. ఓకే, మరి నేమ్స్ ఎలాగంటే తెలిసినట్టే ఉంటాయి, కొన్ని రూల్స్ మర్చిపోతూ ఉంటాం. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్. CH2 COOH CH CHCl CHCl3 CH3. What is its IUPAC name? మళ్ళీ చెప్పు. 3 chloro 2 methyl hexanoic acid. తప్పు. రాంగ్. మళ్ళీ చెప్పు. ఇదేది మళ్ళీ మళ్ళీ తప్పు కదా. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? COOHకి ఇవ్వాలి. అక్కడి నుంచి మొదలవ్వాలి. నువ్వు ఈ లాంగ్ చైన్ ఇది చూస్తున్నావు, అటో ఇటో ఇస్తున్నావు నువ్వు కాదు, అది కాదు. ఎక్కడ COOH ఉందో అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. COOH గ్రూప్ కానీ CHO గ్రూప్ కానీ CN గ్రూప్ కానీ చైన్ టెర్మినేటింగ్ గ్రూప్స్ అంటావు వీటిని. చైన్ టెర్మినేటింగ్ గ్రూప్స్. మరి ఈ గ్రూప్స్ లో ఇక్కడ నుంచే 1 అనేది స్టార్ట్ అవుతుంది వాటికి. సో 1, 2 లాంగ్ చైన్. ఇటు వెళ్తే 1, 2, 3, 4 1, 2, 3, 4, 5 లేదా అటు వెళ్ళినా 5 పైకి వెళ్ళినా. ఇప్పుడు నెంబరింగ్ చెప్పు. అదే ఏం చెప్తావు? నేమింగ్. కార్బన్ ఆటమ్స్ కాబట్టి రూట్ వర్డ్ వచ్చేసి పెంట్ అవుతుంది. సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్ పెంటేన్. 1 ఓయిక్ యాసిడ్ చెప్పాల్సిన అవసరంలా, ఎందుకంటే అవన్నీ 1 తోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి. పెంటేన్ పెంటనోయిక్ యాసిడ్, ఓయిక్ యాసిడ్, పెంటనోయిక్ యాసిడ్. ఇప్పుడు ఇవి చెప్పుకో. ఈ Cl CH3 ఈ CH3 CH2లు ఉన్నాయి. ఇది వచ్చేసి మెథైల్, ఇది వచ్చేసి క్లోరో, ఇది వచ్చేసి ఇథైల్. ఏది ముందు వస్తుంది? ఈ వస్తుంది. CDE సి ముందు వస్తుంది కదా. కాబట్టి ఎక్కడ క్లోరిన్ ఉంది? 3 మీద కదా. చెప్పిక 3 chloro 2 ethyl 4 methyl pentanoic acid. చూసావా, ఇలాగా నేమింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కార్బాక్సిలిక్ యాసిడ్స్. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్. HCOOH ఉంటే ఏమంటావు దీన్ని? ఫార్మిక్ యాసిడ్ అనేది ఏంటది? కామన్ నేమ్ చెప్పావు నువ్వు.
ఏమనాలి దాన్ని? ఐయుపాక్ నేమ్ ఏంటి? మీథ్, ఏన్, ఓయిక్ యాసిడ్, మిథనోయిక్ యాసిడ్, రైట్? సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్. ఇంకో కాంపౌండ్ రాస్తాను, దట్ ఈస్ సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్2 COOH. అటు చూడు, మాకు ఇటు చూడు. చెప్పు, దేనికి ఇవ్వాలి? COOH ఇవ్వాలి. 1 2 3 4. బ్యూట్ 3 ఓయిక్ యాసిడ్, బ్యూట్ 3 ఓయిక్ యాసిడ్. ఓకే, సపోజ్ కాంపౌండ్ ఈస్ లైక్ దిస్, COOH. వాట్ ఈస్ ఇట్స్ నేమ్? సైక్లో. తప్పు. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అని చదవాలి. 1 2 3 4. ఇక్కడ ఉంది COOH అటాచ్మెంట్ కదా, ఇంతవరకే కదా బ్యూట్. అది కలిపి చెప్పట్లా. లాంగ్ చైన్ అయితే COOH కలిపి కార్బాక్సిలిక్ యాసిడ్ అని చెప్పాలి. ఇదేంటిది? సైక్లోబ్యూటైన్ కదా, సైక్లోబ్యూట్ ఏన్ కార్బాక్సిలిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్, సైక్లోబ్యూటైన్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనాలి. ఎప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ అనాలి? గుర్తుపెట్టుకో. COOH ని సపరేట్ చేసి చదువుతున్నాను. దాంట్లో అయితే ఆ కార్బన్ కూడా కలిపి పెంటనోయిక్ యాసిడ్ అని ఉండేవాడు లాంగ్ చైన్ లో కనుక ఉన్నట్లయితే. అది సైక్లిక్ గా ఉన్నప్పుడు. ఈ రూల్స్ మనకి తెలిసి ఉండాలి. తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్స్ తర్వాత ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ కి నేమింగ్ ఎలా ఇస్తారు? సపోజ్ కాంపౌండ్ HCHO అని ఉంది. వాట్ ఇస్ ఇట్స్ ఐయుపాక్ నేమ్? ఏమన్నా? 1 కార్బన్ కాబట్టి మీథ్, ఏన్, ఆల్ ఉన్నది ఒకటే కాబట్టి మిథనాల్. సపోజ్ అనదర్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH3 CHO. వాట్ ఇస్ ఇట్స్ నేమ్? ఎందుకు అంతసేపు ఆలోచించు? 2 కార్బన్స్ కాబట్టి ఈథ్, సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్, ఆల్. చైన్ టెర్మినేటింగ్ గ్రూప్ 1 అది 1 2. ఓకే, లైక్ దట్. అలాగే నెక్స్ట్ ఇంకొక కాంపౌండ్ చూడు, ఇలా ఇచ్చారు CH3 CH2 CHO అంటే దీన్ని ఏమంటావు? అంతే, ప్రోపేన్ ఆల్, ప్రోపనాల్, లేదా ప్రోపేన్ 1 ఆల్ కదా, ప్రోపేన్ 1 ఆల్. యాక్చువల్లీ 1 మీద CHO ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 1 స్టార్ట్ అవుతుంది కాబట్టి. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH3 CHO CH3 ఇలా ఉంది. మరి అదే 1 2 3 కదా, దానికే 1 రావాలి. CHO ఉంది. ఇప్పుడు చెప్పు. అది 2 మిథైల్ ప్రో ఏన్ ఆల్. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH3 CHO ఉంది. వాట్ ఇస్ ఇట్స్ ఐయుపాక్ నేమ్? 1 2 3 అంతేగా. పైకి వెళ్ళినా 3నే, ఇటు వచ్చిన 3నే, ఎలాగైనా ఇచ్చుకోవచ్చు నువ్వు. అప్పుడు ఏమైంది? 2 2 డైమిథైల్ ప్రొపనాల్, ప్రోపేన్ ఆల్. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH2 డబుల్ బాండ్ CH2 CHO. వాట్ ఇస్ ఇట్స్ ఐయుపాక్ నేమ్? ఎటు నుంచి నెంబరింగ్ ఇస్తావు? CHOకి ఇస్తావా, డబుల్ బాండ్కి ఇస్తావా ప్రయారిటీ? CHO ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు చెప్పు. బ్యూట్ 3 ఏ ఆల్. 1 ఆల్ చెప్పచ్చు, చెప్పపోయినా పర్లేదు. 3 ఆల్ అనేసేవచ్చు కదా. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH ట్రిపుల్ బాండ్ CH3 CHO అని ఉందని.
2-methyl butadiene. మళ్ళీ చెప్పు. 2-methyl butadiene. 2-methyl but butadiene. 3-ionol. రైట్, ఓకే. ఇప్పుడు కీటోన్స్ కి నేమింగ్ నేర్చుకుందాం. కీటోన్స్ కి నేమింగ్ ఎలా ఇస్తారు సార్? కీటోన్ జనరల్ ఫార్ములా ఏంటి? RCOR కదా. సపోజ్ కాంపౌండ్ అంటే కీటోన్ ఫామ్ అవ్వాలి అని అంటే మినిమం 3 కార్బన్ ఆటమ్స్ ఉండాలి కదా, లైక్ దిస్. ఇప్పుడు వాట్ ఇస్ దిస్ IUPAC నేమ్? ఫస్ట్ వన్ మళ్ళీ propane 2-one, propane 2-one లేదా ప్రొపనోన్ అనేవచ్చు. 2 ఎందుకంటే ఇటు నుంచి వేసినా అటు నుంచి నెంబరింగ్ ఇచ్చినా 2 మీదే ఉంటుంది. మినిమం 3 కార్బన్స్ తో ఫామ్ అయ్యేదే ఫస్ట్ కీటోన్ కాబట్టి ప్రొపనోన్, propane ఓన్, ప్రొపనోన్ అనొచ్చు. ఇప్పుడు సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్. వాట్ ఈస్ ఇట్స్ కామన్ నేమ్? CH3COCH3. అవి కూడా తెలియాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు? కామన్ నేమ్ అడిగాను నేను. ఐసోమర్ అడిగాను నేను. నీకేం అడిగాను నేను? కామన్ నేమ్ అడిగాను. అరే సరే నేనే చెబుతాలే. ఎసిటోన్ కామన్ నేమ్, దానికి ఎసిటోన్. కామన్ నేమ్స్ అసలు వేరేగా ఉంటాయి, అసలు సంబంధం లేదు. నువ్వు ఒక రూల్ ప్రకారం ఫాలో అవ్వలేదు. దానికి ఎసిటిక్ యాసిడ్ అన్నా ఇందాక, ఎసిటోన్ నుంచి వస్తుంది కాబట్టి ఇది ఎసిటోన్. మరి కాంపౌండ్ ఈజ్ లైక్ ది CH3 CH2 CO CH2 CH3 ఇలా ఉంది బాబు. దీన్ని ఏమంటాం? ఎటు నుంచి అయినా నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్పు. పెంటైన్ 3-one, పెంటైన్ 3-one. రైట్. మరి కామన్ నేమ్ ఉంది దీనికి కూడా. కొన్ని కామన్ నేమ్స్ తెలుసుకోవాలి, తప్పదు. ఎందుకంటే వాడు క్వశ్చన్ లోనే అలా ఫ్రేమ్ చేస్తాడు. ఎసిటోన్ అంటాడు లేదా దేంతో మొదలెడతాడు. దీనికి సారీ, దానికి ఎసిటోన్ ఉంది, దీనికి కామన్ నేమ్ లేదు. అంటే ఇంకో రకంగా ట్రైవియల్ సిస్టమ్ లో నేమింగ్ చెప్పు. ట్రైవియల్ సిస్టమ్ అది తెలియాలి. కామన్ నేమ్ వేరు, ట్రైవియల్ సిస్టమ్ వేరు, IUPAC సిస్టమ్ వేరు. దీంట్లో ఏమనండి, ఇది ఒక ఇథైల్ గ్రూప్, అదొక ఇథైల్ గ్రూప్. డైఇథైల్ కీటోన్ అంతే. పైది కూడా డైమిథైల్ కీటోన్. డైమిథైల్ కీటోన్ అనొచ్చు. ఓకే. ఎసిటోన్ కామన్ నేమ్, ట్రైవియల్ సిస్టమ్ లో డైమిథైల్ కీటోన్, డైఇథైల్ కీటోన్ ఇలాగా మనం పలకవచ్చు. ఓకే. తర్వాత ఇంకా చూడు. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ ది CH3 CH3 CH CO CH3 అని ఉంది. వాట్ ఇస్ ఇట్స్ IUPAC నేమ్? 3-methyl but2-one. అంతే. 1 2 3 4 ఇటు వచ్చినా 4 పైకి వెళ్ళినా 4 కదా. ఇప్పుడు 3 మీద మిథైల్ ఉంది కాబట్టి 3-methyl but2-one. ఓకే, లైక్ దట్. అది ఆల్డిహైడ్స్ కి నేమింగ్ ఇవ్వడం. ఇంకా ఆల్డిహైడ్స్ కి చూడు, అదే కీటోన్స్ కి నేమింగ్ ఎలా ఇవ్వచ్చు అనేది. దట్ ఈస్ మరి కొన్ని కాంపౌండ్స్ చూసినట్లయితే సపోజ్ CH3 CH2 CO CH3 అని ఉందనుకో. దీన్ని ఏమంటావు? బ్యూటైన్. ఇటు నుంచే రావాలి కదా నెంబరింగ్. but2-one. లేకపోతే ఇదొక ఇథైల్, అదొక మిథైల్. ఇంకోటి కనిపెట్టు కొత్తగా.
ఇది ఇథైల్ రా, ఇది మిథైల్ రా. ఈ ముందు వస్తుందా, ఎం ముందు వస్తుందా? ఇథైల్ మిథైల్ కీటోన్, డైమిథైల్ కీటోన్, డైఇథైల్ కీటోన్. ఇప్పుడు ఇథైల్ మిథైల్ ఉంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టుకో. కాబట్టి ఏమైంది ఇది? ఇథైల్, ఇథైల్ మిథైల్ కీటోన్. అంతే. సపోజ్ కాంపౌండ్ ఈస్ like this: CH3 CH double bond C single bond C double bond O CH3 అని ఉంది. ఇక్కడ హెచ్ రావాలి కదా, బాండ్ సరిపోలేదు. 1 2 3 4 5 పెంట్ 3 2 4. ఎస్, అది అయిపోయింది కదా. ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అయిపోయింది. ఇప్పుడు నేను నీకు వాట్ కాల్ ఈథర్స్ గురించి మాట్లాడదాం. ఈథర్స్, ఈథర్స్ కి ఐయోపాక్ నేమ్ ఎలా చెప్తాం? ఈథర్స్, ఈథర్ జనరల్ ఫార్ములా ROR కదా. మరి దీన్ని ఎలా పలకాలంటే ఆల్క్, ఆక్సీ, ఆల్కేన్ అని పలకాలి. ఐయోపాక్ సిస్టమ్ ఆల్కాక్సీ, ఆల్కేన్. సపోజ్ కాంపౌండ్ ఇలా ఉంది, CH3O CH3 అని ఉందనుకో, సింపుల్ ఈథర్. డైమిథైల్ ఈథర్, ఇది కామన్ నేమ్. డైమిథైల్ ఈథర్ ఎలా పలకమన్నా అలా పలకమన్నా, ఆల్కాక్సీ, ఆల్కేన్. ఇప్పుడు ఆక్సిజన్ ఎటు కలపాలి? తక్కువ కార్బన్ ఆటమ్స్ వైపు కలపాలి. రూల్. అటువైపైనా 1 ఉంది, ఇటు 1 ఉంది, ఎటైనా కలుపు. 1 కార్బన్ అంటే మీత్, ఆక్సీ, ఆక్సీ అని కలిపితే మీథాక్సీ. ఇది బేసికల్లీ మీథేన్, అది CH4. అది CH4 లో ఒక హైడ్రోజన్ పోయి OCH3 కలిసింది, మిథాక్సీ ఉన్న మీథేన్ అని. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఐయోపాక్ సిస్టమ్ లో మీత్ ఆక్సీ మీథేన్ అనాలి. సపోజ్ కాంపౌండ్ 2 ఇంకోటి ఇస్తున్నా ఎగ్జాంపుల్, CH3O CH2 CH3 అని ఉంది. వాట్ ఇస్ ఇట్స్ ఐయోపాక్ నేమ్? ఏమనాలి ఈసారి? మిథాక్సీనా, ఈథాక్సీనా? ఇటువైపు కలపాలి. ఎప్పుడు ఆక్సిజన్ ని లెస్ నెంబర్ కార్బన్ ఆటమ్స్ ఉన్న ఆల్కైల్ గ్రూప్ వైపు కలపాలి. కాబట్టి ఇది మిథాక్సీ అవుతుంది. మళ్ళీ మీథాక్సీ, ఆల్కాక్సీ, ఆల్కేన్ అని పలకాలి. మిగతా వాటి రూల్ లా కాదు ఇది, గమనించి. ఈథర్స్ సపరేట్ గా ఇవ్వాలి, ఎందుకంటే ఈథర్ ని ముందే పలికేస్తాము అని చెప్పాం. సమ్ ఫంక్షనల్ గ్రూప్స్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ బిఫోర్ ది రూట్ వర్డ్. కాబట్టి రూట్ వర్డ్ అనేది దానికంటే కూడా ముందే పలికేస్తాం. మీథాక్సీ, మీథాక్సీ ఈథేన్, ఈథేన్. Suppose compound is like this: CH3 CH2O CH2 CH3. What is its name? ఇప్పుడు ఎటు కలిపినా ఒకటే, అటు కలిపినా ఇటు కలిపినా. ఈథ్ ఆక్సీ ఈథేన్. Suppose compound is like this: CH3 CH3 CHO CH3. ఇలా ఉంది. మిథాక్సీ. ఇంకా ఇది ఓని అటు కలిపావు, కరెక్టే. ఇప్పుడు నెంబరింగ్ 1 2 3. ఎక్కడుంది ఆ మిథాక్సీ? 2 మీద ఉందా, 1 మీద ఉందా? కాబట్టి అది చెప్పాలిగా. కాబట్టి 2 మిథాక్సీ ప్రోపేన్, 2 methoxy propane. Okay. Suppose compound is like this: CH3 C C2H5 CHO C2H5.
2 ethoxy butane. 2 ethoxy butane. 2 ethoxy కదా 2 3 పై నుంచి వస్తావా ఇటు నుంచి వెళ్తావా అంటే దాన్నే విడగొట్టి రాసుకో తెలియకపోతే కన్ఫ్యూజన్ ఉంటే నీకు CH2 CH3 అనేది ఓ ఉంది ఇది CH2 CH3 మామూలే C2H5 ఇప్పుడు ఎక్కడ కలుపుతాం ఇది ఓని తక్కువ కార్బన్ ఆటమ్స్ ఇటువైపు కలిపితే ఈథాక్సీ అయిపోయింది ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వు పైనుంచి వస్తే 1 2 3 మీద వస్తుంది ఇటు నుంచి వస్తే 2 మీద వస్తుంది ఇటు నుంచే ఇవ్వాలి నెంబరింగ్ అప్పుడు ఏమైంది 2 ethoxy butane లైక్ దట్ అది ఈథర్స్ కి నేమింగ్ ఇచ్చేటటువంటి విధానం సపోజ్ కాంపౌండ్ ఈస్ లైక్ దిస్ CH2 double bond C CH3 CH2O CH3 అని ఉంది వాట్ ఇస్ IUPAC నేమ్ 2 ethoxy butane. 2 ethoxy butane. Propane powder. 2 ethoxy propane. మళ్ళీ చెప్పు 2 ethoxy 2 ethoxy నీకు ఇదంతా ఇథాక్సీ అంటున్నావు మరి ఎట్లా అది ఎట్లయితే ఇథాక్సీ ఎలా ఉంటే ఆల్కాక్సీ OR ఉంటే ఆల్కాక్సీ OR నే నువ్వు ఆల్కాక్సీ అనాలి ఇప్పుడు నెంబరింగ్ ఎటు ఇవ్వాలి నువ్వు ఫంక్షన్ గ్రూప్కి ఇవ్వాలా డబుల్ బాండ్కి ఇవ్వాలా ఫంక్షన్ గ్రూప్కే ఇవ్వాలి కదా ఇక్కడ నుంచి రా 1 2 3 డబుల్ బాండ్ కూడా ఉంది కాబట్టి ఇది 1 మీద మిథాక్సీ ఉన్నట్టు అవునా ఇప్పుడు 1 2 3 వెళ్ళావు మళ్ళీ 2 మీద మిథైల్ గ్రూప్ ఉంది కదా ఇప్పుడు మిథాక్సీ మిథాక్సీ ఇది మిథైల్ మిథాక్సీ ఫంక్షనల్ గ్రూప్ ని ముందు పలుకు మిథాక్సీ ఇప్పుడు చెప్పు 1 మిథాక్సీ 2 మిథైల్ ప్రోపీన్ 1 2 ఈ డబుల్ బాండ్ ఉందిగా ప్రో 2 1 మిథాక్సీ 2 మిథైల్ ఓకే తెలిసిందా 1 మిథాక్సీ 2 మిథైల్ ప్రో 2 రైట్ అది రైట్ ఇంకా చూడు సపోజ్ కాంపౌండ్ నీకు ఇలా వస్తూ ఉంటుంది అప్పుడు నేమింగ్ ఎలా ఇవ్వాలి సార్ వాట్ ఈస్ దిస్ నేమ్ దీని పేరు ఏంటంటే ఇక్కడ ఒక కార్బన్ ఉన్నట్టు CH2 సింగిల్ బాండ్ CH2 అని డబుల్ బాండ్ లేదు కదా అక్కడ ఇది సో దీన్ని ఆక్సిరేన్ అంటారు ఆక్సిరేన్ గుర్తుపెట్టుకోవాలి మరి ఆక్సిరేన్ లేదా ఈపాక్సీ ఈథేన్ ఈ 2 కార్బన్లు కలిపి ఆక్సిజన్ ఉంటే ఈపాక్సీ 2 కార్బన్స్ కాబట్టి ఈథేన్ ఈపాక్సీ ఈథేన్ సపోజ్ కాంపౌండ్ ఇలా ఉందనుకో దట్ ఈస్ కాంపౌండ్ ఈస్ గివెన్ లైక్ దిస్ ఇక్కడ CH3 ఉంది అని
నెంబరింగ్ ఓకి మొదలవుతుంది. ఇక్కడ కార్బన్ ఆటమ్స్ మనం నెంబరింగ్ ఇచ్చేది జనరల్. ఇక్కడ ఓకి 1 2 3 2 మిథైల్ అంటే ఏం లేదు, ఈ కాంపౌండ్ లో CH2 ఓ, దీనికి ఒక CH3 వచ్చింది, ఒక హెచ్ పోయి. ఇది ఆక్సిరేన్ లేదా ఇపాక్సీ ఈథేన్ కదా, ఇపాక్సీ ఈథేన్ ఐయోపాక్ నేమ్. 2 మిథైల్ ఉన్న ఇపాక్సీ, ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాలి దీనికి. 2 మిథైల్ epoxy ethane. Okay, like that. Suppose compound is like this. 1 2 3 4 5 6. ఏమంటావు దాన్ని? పెంటేన్ 6 ఉన్నాయి నీకు నంబర్. ఇది తీసేస్తే కార్బన్ ఆటమ్స్ 5. ఇప్పుడు దీన్ని ఏమన్నావు? ఇపాక్సీ ఈథేన్ అన్నావు, కానీ ఇది కలిపి చెప్పలేదుగా. ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇమ్మన్నానని. 1 2 3 కదా, ఇది కూడా అంతే. ఇక్కడ నుంచి నెంబరింగ్ 1 2 3. ఇప్పుడు దీన్ని ఏమన్నావు? ఇపాక్సీ ఈథేన్ అన్నావు, 2 కార్బన్స్. అప్పుడు ఇపాక్సీ పెంటేన్ అవుతుంది. ఇపాక్సీ పెంటేన్. రైట్. ఎస్టర్స్ కి నేమింగ్ ఎలాగా? ఎస్టర్స్ కి నేమింగ్ ఎలా ఇవ్వాలి అనేది చూడు. ఎస్టర్స్ జనరల్ ఫార్ములా ఏంటి? RCOOR, లేదా జనరల్ గా RC+OOR అని రాస్తూ ఉంటాం కదా, ఎస్టర్స్ జనరల్ ఫార్ములా. దీన్ని ఎలా పలకాలి? దీనికి పేరు మళ్ళీ ఈథర్స్ కి ఆల్కాక్సీ ఆల్కేన్ అన్నాం కదా, అలాగే దీనికి ఆల్కైల్ ఆల్కనోయిడ్, ఆల్కైల్ ఆల్కనోయిడ్ అని రావాలి. ఆల్కైల్ ఆల్కనోయిడ్ అంటే ఎలాగ సార్? సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్. CH3 COO CH3 సింపుల్ ఇచ్చాను అనుకో. డైమిథనోయేట్. డైమిథైల్ ఎస్టర్, రైట్, కామన్ నేమ్. డైమిథైల్ ఎస్టర్ బానే ఉంది. ఐయోపాక్ నేమ్ చెప్పు. ఇదిగో ఓకి అటాచ్ అయి ఉన్న ఆల్కైల్ గ్రూప్ ని ముందు పలకాలి. 2 ఆల్కైల్ ఉంటాయి, అటు ఓకి కలిపి ఉన్న ఆల్కైల్ ని ముందు చెప్పాలి. అప్పుడు ఏమైంది? మిథైల్. మిథైల్ 2 కార్బన్ ఆటమ్స్ 1 2 ఈథ్ ఏన్ OH. మిథైల్ ఇథనోయిడ్. మిథైల్ ఇథనోయిడ్. Suppose compound is like this. CH3 COO CH2 CH3. ఇప్పుడు దేన్ని పలకాలి? ఎప్పుడు ఇది పలకాలి. అప్పుడు ఏమైంది? ఇథైల్ ఏన్ OH, ఇథైల్ ఇథనోయిడ్. Suppose compound is like this. CH3 CH2 COO CH3. ఎస్, ఇది ముందు పలికేసావు. మిథైల్ 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, లాంగ్ చైన్. ప్రో ఏన్ OH, మిథైల్ ప్రొపనోయిడ్. రైట్. చూడు ఈ 2 చూడు, ఒక నేమ్ కాదు రెండింటికి. కార్బన్ ఆటమ్స్ సేమ్, ఆక్సిజన్ ఆటమ్స్ సేమ్, హైడ్రోజన్ ఆటమ్స్ సేమ్. అటాచ్మెంట్ ఓకి ఏముందో అది ముందు పలకాలి. ఇథైల్ ఇథనోయేట్ అయింది, ఇది మిథైల్ ప్రొపనోయేట్ అయింది, గమనించాలి. ఓకే. తర్వాత సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్.
CH3 C CH3 CH COO CH3 అని ఉందని. మిథాయిల్ ఎస్ అంటే ఇదిగో నెంబరింగ్ ఇటు నుంచి రావాలి 1 2 3 4 లోయెస్ట్ నెంబర్ మీద ఫంక్షన్ గ్రూప్ రావాలి అటు నుంచి నెంబరింగ్. ఇప్పుడు చెప్పు ఇది సబ్స్టిట్యూట్ సైడ్ చేయి ఇప్పుడు చెప్పు రూట్ వర్డ్ ఏమైంది రూట్ వర్డ్ బ్యూటా కాదా బ్యూట్ ఏనా కాదా ఓఏటా కాదా ఎక్కడుంది బ్యూటైన్ 2OA ఎక్కడుంది మిథైల్ 3 మిథైల్ బ్యూటైన్ 2OA 2 బ్యూటైన్ నాకు అర్థం కాదు ఏది చెప్తున్నాను సపరేట్ గా తీసుకొని అవును మిథైల్ సపరేట్ గా తీసుకొని మిథైల్ ప్రొపనైట్ అన్నావు అలాగే సపరేట్ అవును ఇక్కడ బ్రాంచ్ ఉందిగా మళ్ళీ అంటే ఆ సిఓ నుంచి మళ్ళీ కార్బన్ స్టార్ట్ అయింది దానికి వాళ్ళని మధ్యలో నువ్వు లాంగ్ చైన్ ఇలా తీసుకో ఈ లోయెస్ట్ నెంబర్ మీద రావాలి కదా 1 2 3 4 అలాగా ఇక్కడ ఇది ఇక్కడ ఇదన్నావనా రైట్ మిథైల్ మిథైల్ ప్రొపనోయిడ్ మిథైల్ ప్రొపేన్ 2 రైట్ నెంబరింగ్ నేను ఇలా ఇచ్చానా రైట్ ఏమన్నా 1 2 3 ఓకేనా రైట్ చెప్పు మిథైల్ మిథైల్ 2 మిథైల్ రైట్ రాబాయ్ ప్రొపనోయిడ్ propanoid okay like that okay alkanoid ఓకే ఇదిగో ఇక్కడ మొదలవుతుంది CO కదా ఈ సి కాదు ఇక్కడ మొదలవుతుంది 1 2 3 4 అక్కడి నుంచి మొదలై వెళ్ళాలి సి దగ్గర నుంచి మొదలై వెళ్ళాలి సిఓఓలో సి నుంచి మొదలై వెళ్ళాలి ఇక్కడ నుంచి మొదలైతే ఇది ఇథాయిల్ అయిపోయింది ఇథాయిల్ ప్రొపనోయిడ్ అయింది రైట్ నేను ఇందాక ఇక్కడ పొరపాటు రాశాను నెంబరింగ్ ఇక్కడ నుంచి ఇవ్వాలి ఇక్కడ రాసినట్టుగానే ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ఎలాగో ఇక్కడ కూడా అంతే ఓకే తర్వాత ఎమైన్స్ ఎమైన్స్ కి ఎలాగా నెంబరింగ్ ఇస్తాం ఎమైన్స్ జనరల్ ఫార్ములా ఏంటి ఎమైన్స్ RNH2 కదా RNH2 ఎమైన్స్ ఎమైన్స్ ఎలా ఫామ్ అవుతాయి బిఫోర్ గోయింగ్ టు దట్ చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ ఎమైన్స్ జనరల్ ఫార్ములా ఏమన్నా ఎమైన్స్ దేని నుంచి ఫామ్ అవుతాయి అసలు ఎమైన్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ అమ్మోనియా అమ్మోనియా ఫార్ములా ఏంటి బై అమ్మోనియా ఫార్ములా ఈస్ NH3 ఇదిగో N ఉంది 3 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి ఇలాగా కదా అమ్మోనియా లేదు దానిపైన లోన్ పేరు ఉంటుంది కదా ఇన్ అమ్మోనియా నైట్రోజన్ ఐటమ్ అండర్ గోస్ డాష్ హైబ్రిడైజేషన్ ఏ హైబ్రిడైజేషన్ sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ సరే అది వదిలే కెమికల్ బాండ్ అది ఇక్కడ వస్తున్నా నేను ఇప్పుడు నైట్రోజన్ ఉంది ఒక లోన్ పేర్ ఉంది ఇది అమ్మోనియా కదా దిస్ ఈజ్ నథింగ్ బట్ అమ్మోనియా ఇక అది కూడా చెబుతున్నా టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఆ తర్వాత బాండ్ యాంగిల్ ఎంత 107 degrees
sp3 హైబ్రిడైజేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మీకు. ఇప్పుడు ఒక్క హైడ్రోజన్ తీసి ఒక ఆర్ పెట్టాం, మిగతా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ప్రైమరీ అమైన్ అంట. If only one hydrogen atom replaced with R alkyl. Suppose nitrogen lone pair ఉంది, ఇంకొక R పెట్టా, H అలాగే ఉంది. దిస్ ఈజ్ సెకండరీ అమైన్. ఇప్పుడు ఇంకొకటి నైట్రోజన్ ఉంది, లోన్ పేర్ అలాగే ఉంది, ఆర్ ఆర్ ఆర్. దిస్ ఈజ్ టెర్షరీ అమైన్. ఇప్పుడు నీకేం కావాలి? నేమింగ్ కదా కావాలి మనకి. చూడు ఎలాగా నేమింగ్ ఇవ్వాలి అని. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH3 సింపుల్ రాస్తా, ఇంకా CH3 NH2 అని రాశా. ఇది ప్రైమరీ ఏమైనా సెకండరీ ఏమైనా? ప్రైమరీ ఏమైనా. 2 హైడ్రోజన్లు అలాగే ఉన్నాయి, ఒక హైడ్రోజన్ ప్లేస్ లో CH3 వచ్చింది. సరే, నాకు ఇక్కడ క్వశ్చన్ ప్రైమరీనా సెకండరీనా టెర్షరీనా కాదు, అసలు ఎలా వచ్చింది అనేది ముందు నీకు తెలియాలి కాబట్టి అది చెప్పాను. ఇప్పుడు వాట్ ఈస్ నేమ్? ఒక్క కార్బనే ఉంది కాబట్టి మీ సింగిల్ బాండ్ ఏ అమైన్, మిథనమైన్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇంకో కాంపౌండ్ ఇచ్చా, CH3 CH2 NH2. వాట్ ఈస్ నేమ్? ఎస్, 1 2 ఇటు నుంచి నెంబరింగ్ రావాలి. NH2 లోయెస్ట్ నెంబర్ కార్బన్ మీద ఉండాలి కాబట్టి. అమైన్, ఇథనమైన్ కదా. ఇప్పుడు థర్డ్ వన్ చూడు ఎలా చెప్పాలి. CH3 ఓకే, CH3 CH2 NH CH3. ఇది అమైనే. నైట్రోజన్ ఉంటే అన్ని అమైన్స్, చివరిలో అమైన్ అనే రావాలి. రైట్, సెకండరీ అమైనే. నేను అది చెప్పట్లా, ప్రైమరీనా సెకండరీనా చెప్పమనలా, ఐయుపాక్ నేమ్ చెప్పమంటుంది. ఇదిగో చూడు, ఇవన్నీ ఎటు కలపాలి అంటే ఎక్కువ కార్బన్ ఆటమ్స్ వైపు ఉన్న కలుపు. ఇటు మిథైల్ ఉంది, ఇటు ఇథైల్ గ్రూప్ ఉంది, అవునా? ఇటు కలిపా. ఇప్పుడు దీన్ని ముందు పలికేసి ఏమని? మిథైల్. ఎక్కడుంది మిథైల్? ఎన్కి అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఎన్ మిథైల్. లాంగ్ చైన్ లో 2 కార్బన్స్ కాబట్టి ఈ సింగిల్ బాండ్స్ కాబట్టి ఏ. ఫంక్షనల్ గ్రూప్ అమైన్. ఎన్ మిథైల్ ఇథనమైన్. ఎన్ కి మిథైల్ అటాచ్ అయి ఉన్న ఇథనమైన్. ఓకే, అలాగే సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH3 CH2 NH CH2 CH2 CH3 అని ఇచ్చారు. అలాగే చెప్పు, సేమ్. రైట్, ఇప్పుడు ఇది తక్కువ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, ముందు పలికేయాలి. ఇది లాంగ్ చైన్, నైట్రోజన్ ని దీనికి కలపాలి, 3 కార్బన్ ఆటమ్స్. ఇప్పుడు ఏమైంది? ఇది ఎన్కి ఇథైల్ ఉంది, ఎన్ ఇథైల్. 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రో ఏన్ అమైన్. బాగానే ఉంది. తర్వాత ఇంకోటి చూడు, సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH3 సరే, CH3 N CH3 CH3. వాట్ ఈస్ ఇట్స్ నేమ్? ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి అంటే ఎన్ కి అటాచ్ అయి ఉన్న రెండింటిని ఎన్ 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 కామా ఎన్ డైమిథైల్. ఎన్ అండ్ డైమిథైల్ మిథనమైన్. ఎన్ని ఒకవైపు కలపాలి కదా లాంగ్ చైన్ కి, 3 వైపులా మిథైల్సే ఉంది, ఎటు కలుపుకున్నా ఒకటే వచ్చేది. ఎన్ అండ్ డైమిథైల్ మీథేన్ అమైన్. Suppose compound is like this, CH3 CH2 N CH3 CH2
CH2 CH3. ఏమంటావు? మళ్ళీ చెప్పు. తప్పు. ఎన్ మిథైల్ ఎన్ ఇథైల్ విడిగా చదవాలి. ఆల్ఫాబెటికల్ లో ఎం ముందు వస్తుందా ఈ ముందు వస్తుంది. ఎన్ ఇథైల్ మిథైల్ అని కలిపి చెప్పకూడదు. ఎన్ ఇథైల్ మళ్ళీ ఎన్ మిథైల్ అని విడివిడిగా చదవాలి. అప్పుడు లాంగ్ చైన్ 3 కార్బనైడ్స్ కాబట్టి ఎన్ ఇథైల్ ఎన్ మిథైల్ ప్రో ఏన్ ఎమైన్. ఎన్ ఇథైల్ ఎన్ మిథైల్ ప్రొపనమైన్. ఓకే, సో ఇది దేనికి ఎమైన్స్ కి నేమింగ్ ఇచ్చేటటువంటి విధానం. ఓకే, ఎమైన్స్. ఓకే రైట్. సరే, ఇప్పుడు నైట్రైల్స్ కి నేమింగ్ ఎలా ఇవ్వాలి? నైట్రైల్స్ నైట్రైల్స్ కి నేమింగ్ ఎలా ఇస్తావు? నైట్రైల్స్ నైట్రైల్ జనరల్ ఫార్ములా RCN. ఇప్పుడు కాంపౌండ్ ఇలా ఉందనుకో, CH3CN సింపుల్ కాంపౌండ్. ఈ కార్బన్ కూడా ఇవ్వాలి. ఫంక్షనల్ గ్రూప్ లో ఉన్న కార్బన్. మనం కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటే దీనికి కూడా ఇస్తున్నాం కదా, ప్రొపనోయిక్ యాసిడ్. అలాగే ఫంక్షనల్ గ్రూప్ లో కనుక కార్బన్ ఉంటే దానికి ఇవ్వాలి. సపోజ్ ఫంక్షనల్ గ్రూప్ లో కార్బన్ లేదు, అప్పుడు నువ్వేం చేసావు? ఆ ఫంక్షనల్ గ్రూప్ తక్కువ కార్బన్ నంబర్ ఉన్న దాని మీద వచ్చే విధంగా నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి కదా. అక్కడి నుంచి మొదలవుతుంది. అందులోనే COOH లోనే C ఉంది కాబట్టి అక్కడ, ఇక్కడ కూడా CN లో C ఉంది కాబట్టి అక్కడి నుంచి 1 స్టార్ట్ అవుతుంది. చైన్ టెర్మినేటింగ్ గ్రూప్స్ అన్నాం కదా, అదే 1 పొజిషన్ లో ఉంటుంది అని అనుకున్నాము. ఆల్డిహైడ్ ఒకటి, CHO ఒకటి, COOH ఒకటి, CN ఒకటి, ఇలాంటి. ఇప్పుడు 2 కార్బన్స్ కింద లెక్కేసుకుంటే ఈ నైట్రైల్ ఆల్కేన్ నైట్రైల్ ఏమని పలకాలి అంటే వీటిని ఆల్కేన్ నైట్రైల్, ఆల్కాక్సీ ఆల్కేన్, ఆల్కైల్ ఆల్కనోయిడ్ ఎస్టర్స్, ఆల్కేన్ నైట్రైల్స్ ఆల్కేన్ నైట్రైల్ కదా. ఇప్పుడు సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH3 CH2 CN అన్న, ఇక్కడే 1 ప్రో ఏన్ నైట్రైల్ ఆల్కేన్ నైట్రైల్. సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH3 CN CH CH2 CH3 2 methyl 1 2 3 4 2 మీద మిథైల్ వచ్చింది. ఎస్, 2 మిథైల్ బ్యూట్ ఏన్ నైట్రైల్. 1 నైట్రైల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, లైక్ దట్. Suppose compound is like this, CN CH CH3 CH CH2 CH3 CH3 CH3. Two comma four diet. Two comma four diet. ఇదే 1 కదా.
లాంగ్ చైన్ 1 2 3 4 5 కదా, ఇటు వచ్చిన 5ఏగా, కిందకి ఎందుకు వెళ్ళా నువ్వు ఇటువైపు? స్ట్రైట్ ఎందుకని? 5 వస్తుంది 3 ఎథైల్ 4 డై ఎథైల్ ప్రొపైల్ డైథైల్. అదే ఎందుకు అట్లా వెళ్ళావు అని అడుగుతున్నా నేను. అలా కిందకి ఎందుకు వెళ్ళలేదు? 1 2 3 4 5 అని ఎందుకు అనలా? రెండు రకాలుగా లాంగ్ చైన్ వచ్చింది. రైట్, అది రూల్. మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇలా తీసుకుంటే ఇదో బ్రాంచ్, ఇదో బ్రాంచ్, ఇది మొత్తం ఒక బ్రాంచ్ వచ్చింది. ఇట్లా వస్తే నువ్వు ఇదంతా ఒక బ్రాంచ్, 1 2నే వస్తాయి బ్రాంచెస్. ఇప్పుడు చెప్పు మళ్ళీ, నేమ్ ఏంటన్నావు? ఇథైల్, ఈ ముందు వస్తుంది కాబట్టి ఇది. ఈ రెండు మిథైల్స్. ఈ ఎక్కడుంది? 3 మీద ఉంది. 3 ఇథైల్, 2 4 డైమిథైల్, మొత్తం 5 కార్బన్. పెంట్ ఏన్ నైట్రైల్, పెంటేన్ నైట్రైల్. సో లైక్ దట్. అలాగా నైట్రైల్స్ కి నేమ్ ఇస్తారు. ఓకే, సరే, ఇంకా అది తీసేద్దాం. ఐయుపిఎస్సి నామినిక్లేచర్ లో ఇంపార్టెంట్ రూల్ ఒకటి తెలియాలి. ఏంటి సార్ ఆ రూల్ అంటే? అన్నిటికంటే ముందు ప్రయారిటీ దేనికి ఇవ్వాలి సార్? ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇదిగో, ఇది గుర్తుండాలి. నువ్వు ఊరికే వింటున్నావు, మరి తర్వాత గుర్తుంటాయా? బుక్ లో రాయట్లేదు, ఏమి రాయట్లేదు. ఇదిగో అంటే మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ లో ఉంటాయి అవి. ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. క్లాస్ లో చెప్పేటప్పుడు రాసుకుంటే మైండ్ లో ప్రింట్ అవుతుంది. అది చూసి వెళ్తే మళ్ళీ రేపు కొత్తగా ఉంటుంది. ఈ రూల్స్ అన్ని తెలిసినాయి, మళ్ళీ ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వట్లే. మరి రీజన్ ఏంటి అంటే ఇంకా పూర్తి కమాండ్ రాలే దాని మీద. అందుకని అది రావాలి అంటే ఇదిగో ఇలాంటి ప్రయత్నాలు చేయడం, రాయటం, 1 2 సార్లు గుర్తుపెట్టుకోవడం, ప్రాక్టీస్ చేయడం. కార్బాక్సిలిక్ యాసిడ్, తర్వాత సల్ఫోనిక్ యాసిడ్, తర్వాత ఇదేంటి? CO2SO. మరి మర్చిపోయావు, అది నీకు తెలిసినటువంటిది. C⸻O C⸻O ఇలా రాస్తే గుర్తు వస్తుంది. కాదు, యాసిడ్ యాన్హైడ్రైడ్, ఆర్. మరి ఇది కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది సల్ఫోనిక్ యాసిడ్, ఇది యాసిడ్ యాన్హైడ్రైడ్. ఇదేంటిది? ఎస్టర్కి ఇవ్వాలి. తర్వాత ఇదేంటి? యాసిడ్ హ్యాలైడ్ అంటారు దాన్ని, RCOX. యాసిడ్ హ్యాలైడ్. CONH2. కార్బైల్ ఏమైనా NC, CONH2. ఏదో గుర్తు వస్తుంది, తప్పు చెబుతున్నాం. CONH2 ఎమైడ్. మరి మొత్తం వచ్చేసా అనుకుంటాను, అవన్నీ అయిపోయింది, చెప్పేసాను ఫంక్షన్. మళ్ళీ ఇప్పుడు గుర్తు రావట్లేదు. CONH2 ఎమైడ్. ఇదేంటి? సైనైడ్. ఐయుపాక్ లో ఏమనంటావు? CN అంటే సైనైడ్, NC అంటే ఐసోసైనైడ్, CN అంటే ఐయుపాక్ ని. ఇప్పుడేగా రాసావు. మరి అది ఓకే. నైట్రైల్ అనాలి. నైట్రైల్ తర్వాత ఏంటి? తర్వాత దేనికి ఇవ్వాలి? కీటోన్, ఆల్కహాల్. తర్వాత ఫినోల్ అంటే ఏం లేదు, ఇది ఇలా ఉంటుంది. రింగ్ మీద OH ఉంటే ఫినోల్. ఇదేంటి?
థయో ఆల్కహాల్ అంటారు దాన్ని. ఓహెచ్ ఉంటే ఆల్కహాల్, ఓ బదులు ఎక్కడైనా సరే ఎస్ వస్తే థయో అనే పదం చేర్చుకో, థయో ఆల్కహాల్. ఆర్ఓఆర్ అంటే ఆర్ఎస్ఆర్ అంటే అంతే, ఈథర్ థయో ఈథర్, ఆల్కహాల్ థయో ఆల్కహాల్, థయో ఆల్కహాల్ రాసుకో తెలియపోతే. NH2 ఎమైన్, ఓఆర్ ఈథర్. ముందు ఆర్ ఉన్నట్టు, ఆ డాష్ ముందు ఏమున్నట్టు ఆర్ పెట్టుకోవడమే నువ్వు. ఆర్ఓఆర్ ఈథర్. ఇది డబుల్ బాండ్, ఇది ట్రిపుల్ బాండ్, లీస్ట్ ప్రయారిటీ ట్రిపుల్ బాండ్. మరి అది గుర్తుండాలి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, ఏ ఫంక్షన్ గ్రూప్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సార్? కార్బాక్సిలిక్ యాసిడ్, సల్ఫోనిక్ యాసిడ్, తర్వాత యాసిడ్ యాన్హైడ్రైడ్, తర్వాత ఎస్టర్, యాసిడ్ హ్యాలైడ్, ఎమైడ్, నైట్రైల్, ఆల్డిహైడ్, కీటోన్, ఆల్కహాల్, ఫీనోల్, థయో ఆల్కహాల్, ఎమైన్, ఈథర్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. అవునా? మరి గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్. చెప్తావా? గుర్తుపెట్టుకో. మరి అదే ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఇంటికి వెళ్తే చేయవు, అక్కడ పడేసి మళ్ళీ వస్తావు రెండో రోజు కదా. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ యు కాల్ ఫంక్షనల్ గ్రూప్స్, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కదా. సరే, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసినటువంటివే. దీంతో ఇది అయిపోయినట్టు. నెక్స్ట్ మనం దేంట్లోకి వెళ్ళాలి అంటే, దట్ ఈస్ ఐసోమెరిజం. ఒకసారి మాట్లాడుకుందాం అనుకున్నా. నువ్వు కంగారు పడమాకు, నువ్వు సిలబస్ ఏదో అవ్వాల్సింది అవ్వదేమో నాకు అన్న ఏదో కంగారులో ఉన్నావు. మొత్తం చెప్తా, ఏ పర్లేదు. మొత్తం అన్ని తెలిసినవి తెలియని అన్ని కవర్ అవుతున్నాయా లేదా? అది కవర్ కాకుండా లోపలికి వెళ్తే అట్లా ఇవన్నీ గుర్తు రావాలి కదా. ఎత్తన్నాయి బెంచ్ ఎత్తులా. ఓకే, సో లైక్ దట్. ఇది మరి తర్వాత మర్చిపోయా, ఈ నేమింగ్ ఆఫ్ ఎలిసైక్లిక్ కాంపౌండ్స్, బైసైక్లో కాంపౌండ్స్ వచ్చా నీకు? చెప్పారా ఇవి మీ కాలేజీలో? స్పైరో కాంపౌండ్స్, మరి ఇవి కొన్ని ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇది ఊరికే పునరాలు చెబుతాం, కానీ ఏ ఒక్క రోజు కూడా IIT JEE మెయిన్స్ లో అడిగింది లేదు, ఏ పేపర్లోనూ లేదు. గత 15 ఏళ్ళు 25 పేపర్లు చూస్తున్నాను. నాకు తెలిసి నేను చూసాను చాలా పేపర్లు, డిస్కస్ చేస్తా ఉంటా ప్రీవియస్ పేపర్స్ అన్ని. కానీ ఇదిగో ఇక్కడ IIT JEE మెయిన్స్ అడ్వాన్స్ అని పేరు పెట్టి పిల్లల్ని చావదొబ్బడం తప్ప ఏముండదు అక్కడ. అనవసరమైన అన్ని చెప్తా ఉంటా. ఉన్నాయి కాబట్టి నేర్చుకోవాలి. ఇప్పుడు మీకేంటి ఇవన్నీ వీకెండ్ టెస్ట్ లో అడుగుతూ ఉంటాయి, కానీ ఫైనల్ టెస్ట్ కి అవి ఉండవు. కాబట్టి ముందు బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో, నేను చెప్తూ వచ్చానో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఓకే, ఇప్పుడు ఇదిగో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. నీకు ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ పెట్టా, నువ్వు యాప్ డౌన్లోడ్ చేసావా? మరి దాంట్లో నువ్వు రిక్వెస్ట్ పెట్టలేదు, నీ దగ్గర ఉందా ఫోన్? ఐడి నువ్వు అడగాలిగా. నాకు ఐడి అడిగినప్పుడు ఆస్క్ యువర్ టీచర్ అని వచ్చింది, అది క్లిక్ చేయి. క్లిక్ చేస్తే నాకు మీ పేరు వస్తుంది, ఎవరు క్లిక్ చేశారు, ఏ స్టూడెంట్ లేదా ఏ నెంబర్ అని. దాన్ని నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఆ గ్రూప్ లో నీకు అసైన్మెంట్ ఒకటి యాడ్ చేస్తున్నా, నామినిక్లేచర్ మీద ఒక 15 బిట్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్. అది నువ్వు చేసి నాకు అప్లోడ్ చేసేది. చేస్తే ఇక్కడ ఇవాల్యుయేషన్ నీకు మళ్ళీ ఇవాల్యుయేషన్ అయ్యి వచ్చేస్తుంది. నీకు ఎన్ని రైట్ చేసావు, ఎన్ని తప్పు చేసావు, దాని కరెక్ట్ కీ కూడా నీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను దాంట్లో ఒక ఫైల్ కూడా పెట్టా, మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది కాదు, వేరేది పెట్టా. ఇది కూడా పెడతారు, ఇది కావాలా? ఇది కూడా పెడతాను, చూసుకోవాలి. సో యాప్ లో ఉంటాయి అవన్నీ కూడా. ఇంకా ఎగ్జామ్స్ సంబంధించి వస్తాయి, అసైన్మెంట్లు వస్తాయి, హోంవర్క్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి ఇదిగో ఈ ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. క్రిసాల్, మెటాక్రిసాల్, పారాక్రిసాల్, హైడ్రోక్వినోన్, ఇవన్నీ రావాలి. ఇది బేసిక్ నాలెడ్జ్. అనవసరమైన దానికంటే కూడా అవసరమైనది నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోకుండా డైరెక్ట్ గా దానికి వెళ్తే ఉపయోగం లేదు.
ఇవన్నీ సెకండ్ ఇయర్ లో నీకు అన్నీ వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు నేర్చేసుకుంటే నీకు ఈజీ అవుతుంది. ఓకే, నేను ఏం కావాలో ఎలా చెప్పాలో ఏ పద్ధతిలో చెప్పాలో అన్ని చెప్తా, అన్ని కవర్ అవుతాయి. నువ్వైతే ఏం కంగారు పడదు, నాకు వదిలేసి 1-2 రోజులు లేట్ అయినా చక్కగా నీట్ గా వెళ్దాం, అయిపోద్ది. ఇక నీకేగా నేను చెప్తున్నాను, వేరే వాళ్ళు లేరు ఈ క్లాస్ లో స్లో అవడానికి కదా. రైట్, మరి టుమారో విల్ కంటిన్యూ. ఈ రోజుతో ఆపేస్తున్నాను నేను. వెనక్కి వెళ్ళిపోయాను. రైట్ ఉంది.